మన దేవుడు మన దగ్గర మోయించుకునేవాడు కాదు. ఏ దేవుడినైనా ఎవరైనా మోస్తూ ఉన్నట్లు దేవుడు కాదు, దేవుళ్ళు అనబడే వాళ్ళని ఎవరైనా మోస్తున్నట్టుగా కనబడితే వాళ్ళని దేవుడు అనుకోవటం భ్రమ. ఎందుకంటే చలనము లేదు, జీవము లేదు, రాతి విగ్రహాలు, పోత విగ్రహాలు. వాటికి దండం పెట్టి పాలతో కడిగిన, గంగలో నీళ్లు తీసుకుని స్నానాలు చేసినా అవేమీ పవిత్రపరచబడవు. మనం కాదు దేవుళ్ళని అభిషేకించవలసింది, మనల్ని ఆయన అభిషేకించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మానవ మాత్రులం. మనల్ని ఆయన ప్రేమ చేత ప్రేమాభిషేకం చేయాల, ఆయన ఆత్మ చేత మనల్ని బలపరచాల, ఆయన కనికరపు ఆ యొక్క అభిషేకం చేత ఆయనలో మనం లీనమైపోవాలి. ఆయన మనల్ని అభిషేకించాలి కానీ మనం కాదు దేవుళ్ళని అభిషేకించేది. అంత తెలివి తక్కువ భ్రమ. ఈ సనాతనమైన ఆచారాలు మన భారతదేశంలో ఎప్పుడు మటుమాయం అవుతాయో ప్రజలకు క్షేమం కలుగుతుంది. ఆ రోజున ఎంత ప్రయాసపడినా, ప్రభుత్వాలన్నీ తల్లక్రిందులైనా ఒకటి మాత్రం నిజం, మనుషునికి నెమ్మది, విశ్రాంతి కలగాలనుకుంటే దేవుని సన్నిధిలో నుంచి ఒక అభిషేకం మన మధ్యకు దిగాలి. ఆ అభిషేకం ద్వారా దేవుని ప్రేమ మనుషుని హృదయంలో నిండుగా మెండుగా కొమ్మరించబడుతుంది. అప్పుడు మనిషిగా మారుతాడు, మానవత్వాన్ని ప్రదర్శిస్తాడు. గనుక దేవుని అభిషేకం నీ వ్యక్తిత్వానికి అవసరమనే సంగతి వాస్తవం. ప్రైజ్ ది లార్డ్.